గైస్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ ను ఘనంగా ప్రారంభించిన డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనూహ్యంగా చతికిలపడింది. వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. బ్యాటింగ్ విభాగం మొత్తం ఎల్లిస్ పెర్రీ మీద ఆధారపడడం, కెప్టెన్ స్మృతి మందన, రిచా ఘోష్ దారుణంగా విఫలమవ్వడం ఆర్సీబీ కొంప ముంచుతోంది. అయితే ముంబై ఇండియన్స్ యూపీ వారియర్స్ జట్లతో ఆర్సీబీ త్రుటిలో విజయాలను చేజార్చుకుంది. యూపీ వారియర్స్ తో సునాయాసనంగా గెలవాల్సిన మ్యాచ్ ను టై చేసుకున్న ఆర్సీబీ సూపర్ ఓవర్ లో ఓటమి పాలైంది. కెప్టెన్ గా మందానా తీసుకుంటున్న నిర్ణయాలు జట్టుకు నష్టం చేస్తున్నాయి. గుజరాత్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన గత 2 మ్యాచ్ల్లో ఆర్సీబీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. అయితే ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ 2 విజయాలు నమోదు చేసి -0.244 రన్ రేట్ తో పాయింట్స్ టేబుల్ లో 4వ స్థానంలో కొనసాగుతుంది. లీగ్ దశలో ఆర్సీబీ మరో 2 మ్యాచ్లు మాత్రమే ఆడనుంది. యూపీ వారియర్స్ తో శనివారం, ముంబై ఇండియన్స్ తో మార్చి 11న తలబడనుంది. ఈ 2 మ్యాచ్లు గెలిచిన ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కే అవకాశాలు లేవు. యూపీ, ముంబై, గుజరాత్ మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ జట్టు చివరి 2 మ్యాచ్లు గెలవడంతో పాటు రన్ రేట్ ను మెరుగుపరుచుకోవాల్సి ఉంది. ఒక్క మ్యాచ్ ఓడినా ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతవుతాయి. 7 మ్యాచ్లు 5 విజయాలు నమోదు చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ టేబుల్ టాపర్ గా కొనసాగుతుంది. ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారయ్యింది. 6 మ్యాచ్లు ఆడి 3 విజయాలు సాధించిన గుజరాత్, ముంబై జట్లు 2-3 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక లీగ్ దశ ముగిసిన తర్వాత టాప్ 3 లో నిలిచే జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తాయి. అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా 2-3 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ ఆడుతుంది. మరి ఆర్సీబీ టీమ్ లో ఏ ప్లేయర్ సరిగ్గా ఆడడం లేదు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.